వెల్కమ్ టు మహా ఇంటర్వ్యూ. ఇటీవల కాలంలో సినిమా అంశాలు పదే పదే వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా సినిమాకి రాజకీయాలకి ఉండాల్సిన మధ్యలో సన్నని గీత చెరిగిపోయిందా? దాని కారణంగానే సినిమా అంశాలు పదే పదే రాజకీయ వివాదాలుగా మారుతున్నాయా? ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మన ముందున్నారు. భరద్వాజ్ గారు నమస్తే. ఈ మధ్యకాలంలో సినిమాకి సంబంధించి ఏ అంశం ఉన్నా కానీ అది పొలిటికల్ టర్న్ అవుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఎగ్జిబిటర్స్ సమ్మెకి సంబంధించి ఇలా పదే పదే పొలిటికల్ టర్న్ అవుతున్నాయి. ఎందుకంటారు? అంటే ఇది అర్థం చేసుకునేవాడికి అర్థం చేసుకున్నంత పొలిటికల్ టర్న్ ఎందుకు అయిందో నాకు తెలియదు. పొలిటిక్స్కి థియేటర్ ఎగ్జిబిటర్కి సంబంధం లేదు. ఎగ్జిబిషన్లో పర్సంటేజ్ కావాలి అనేది 30-40 ఏళ్ళ నుంచి అడుగుతున్నారు ఎగ్జిబిటర్స్. ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు, ఎగ్జిబిటర్లు మాటది ఏమంటారు, ప్రొడ్యూసర్లే అడిగారు మొన్నటిదాకా. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలన్నీ ఒక రకంగా మోనోప్లైజ్ అయిపోయినాయి. చిన్న సినిమాలకి ఇప్పటికీ పర్సంటేజ్ ఇస్తారు. పెద్ద సినిమాలన్నీ మోనోప్లైజ్ అయిపోయి 4-10 కంపెనీలే రన్ అవుతాయి. 10 కంపెనీల్లోనే తిరుగుతున్నాయి పెద్ద సినిమాలన్నీ. సో ఇప్పుడు వాళ్ళకి వచ్చిన గొడవలో అది తప్ప రాజకీయానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఏంటంటే మోనోపలి, థియేటర్స్ మోనోపలి ఉంది. ఆ మోనోపలిలో వాళ్ళ సమస్యలు, అది ఆ ఇంటర్నల్స్ నాకు ఇష్టం లేదు. రాజకీయం మాత్రం సంబంధం లేదు. కానీ అసలు థియేటర్స్కి సంబంధించి సమ్మె దాకా ఎందుకు వెళ్ళారంటారు? ఇది మీరు అన్నట్లుగా చిరకాల డిమాండ్ కదా. ఏంటి అసలు వాళ్ళ సమస్య ఏంటి? సమ్మె కోసం ఎందుకు వెళ్ళారు? సమస్య ఏం లేదు, థియేటర్లు నడవట్లేదు. థియేటర్లు నడవకపోవటానికి కారణం రకరకాలు ఉన్నాయి, 100 రకాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఏంటంటే థియేటర్స్ పర్టికులర్గా ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చినాయి. మల్టీప్లెక్స్లు వచ్చినాక మల్టీప్లెక్స్ వాళ్ళు ఒకటే రూల్ పెట్టారు, 50% ఫ్లాట్గా మాకు ఇది చేయండి, వారం పోతుంటే తగ్గించుకుంటూ ఉండండి, మాకు ఎక్కువ వస్తుంది మీకు తక్కువ వస్తుంది అన్నారు. దానికి ఒప్పేసుకుని మనం నడిపిస్తున్నాం. ఆల్రెడీ మల్టీప్లెక్స్లు మనకు అలవాటు అయిపోయి 20-25 ఏళ్ళు అయిపోయింది. మల్టీప్లెక్స్లకి మీరు ఇస్తున్నారు కదా, మాకెందుకు ఇవ్వరు? సింగిల్ స్క్రీన్స్ అంటారు. సింగిల్ స్క్రీన్స్కి ఏమిటంటే ఇప్పుడు ఈ కొంచెం పెద్ద స్క్రీన్స్ అన్నీ 100-1000 సీట్లు అట్లా ఉంటాయి. బట్ ఏదైనా కానీ మల్టీప్లెక్స్ 300 సీట్లు ఉన్నా కానీ 300 రూపాయలు అమ్ముతారు, వీళ్ళు 150 రూపాయలు అమ్ముతారు. వీళ్ళకి క్లాసులు ఉంటాయి, బట్ అంత రాదు. సో మల్టీప్లెక్స్ మీదే మొగ్గు చూపిస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సింగిల్ స్క్రీన్స్ ఫ్లాట్ రేట్లు అమ్మేసి దాని రేటు ఎన్హాన్స్ చేసుకుని చేస్తా అంటే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటున్నాడు ఆ డబ్బులన్నీ. థియేటర్కి ₹1,00,000 అద్దన్నాం అనుకోండి, ఆ ₹1,00,000 ఇస్తున్నారు. అది 100 రూపాయలకి అమ్మిన టికెట్, 500 రూపాయలకి అమ్మిన టికెట్ ₹1,00,000 ఇస్తున్నాడు. సో నువ్వు 500 రూపాయలకి అమ్ముతున్నావు కాబట్టి నాకు ప్రోరేటా కింద పెంచు అంటాడు. వీళ్ళు మేము పెంచం అంటున్నారు. సో ఇప్పుడు ఏమైంది, ఆ రెంట్ తీసుకోవటం వల్ల పర్సంటేజ్కి వచ్చేటప్పటికి రెంట్ తీసుకోవటం వల్ల ఎక్కువ షేర్ కనపడుతుంది. ఓ పెద్ద థియేటర్ అనుకున్నాం, ఏదో ఎక్స్ థియేటర్ అనుకున్నాం. ఎక్స్ థియేటరు ఒక నెలకి, ఒక వారానికి నాకు ఈ రేట్లు పెంచిన దీని మేళన ₹1,00,000 షేర్ వచ్చింది అనుకున్నాం ఆ థియేటర్లో. ఆ థియేటర్ రెంట్ జనరల్గా అయితే 10 లక్షలు. 10 లక్షలు అనేది చాలా హయ్యెస్ట్ రెంట్. కానీ ఇది ₹1,00,000 వచ్చినప్పుడు ₹90 లక్షల షేర్ వస్తుంది. అదే పర్సంటేజ్ చేయమన్నాం అనుకో, 50 లక్షలు అడిగి వెళ్ళిపోతుందిగా. సో అది డిస్ట్రిబ్యూటర్లు కొట్ల మాకు కావాలి ఇదంతా అంటారు, అదే తీసుకుంటాం. దాని వలన అది పెరిగి చిలికి గాలివాన్ అయ్యి స్ట్రైక్కి వెళ్ళింది. వీళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు. బట్ ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే ఇవాళ సింగిల్ స్క్రీన్స్ అనేవి లేవు, ఆల్మోస్ట్ ఉన్నాయి. ఉన్న స్క్రీన్స్ లెక్క ప్రకారం ఏదో ఉన్నాయి, 1000 లోపే ఉంటాయి అన్నీ. ఆ స్క్రీన్స్ కూడా చాలా కంట్రోల్లోనే ఉన్నాయి, వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. 4 10 మంది కంట్రోల్లోనే ఉన్నాయి. ముగ్గురు అయితే 10 మంది 5 ఏదైతే వాళ్ళు ఏం చెప్తే అంతమంది మేజర్ కంట్రోల్లోనే ఉన్నాయి, వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఇంకా అది కాకుండా కంట్రోల్లో లేని వాళ్ళకి బతుకు బస్ స్టాండ్ అసలు అట్లా వాళ్ళ సంబంధం వీళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. సో వీళ్ళు ఏది చెప్తే అది. సో వీళ్ళే ఎగ్జిబిటర్లు, వీళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, వీళ్ళే ప్రొడ్యూసర్లు. సో వీళ్ళు చెప్పింది వీళ్ళు స్ట్రైక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు ఇంటర్నల్, 10 మందిలో ఉన్న ఇంటర్నల్ గొడవలు ఇవన్నీ. ఈ ఇంటర్నల్ గొడవకి హరిహర వీరమల్లుకి పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన సంబంధం లేదు. ఇది తెలియకుండా నా బోటోడు ఎవడో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎవరి దగ్గర పిచ్చి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఆయన్ని వేసేసరికి ఆయన రిటర్న్ గిఫ్ట్ అన్నాడు. అసలు ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి అంటే ఆయన అనపోయిన ఆఫీస్ నుంచి స్టేట్మెంట్ వచ్చినా అటువంటిది ఇవ్వకూడదు. ఎందుకు వచ్చిందో మరి అన్ఫార్చునేట్.
కానీ అంటే ఇక్కడ మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి ఆ సమస్య అంతా కూడా యాక్చువల్గా హరిహర వీరమల్లు దగ్గరికి వచ్చింది. హరిహర వీరమల్లు దగ్గర నుంచి పోయి రాజమండ్రి లేదా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో, ఆ ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా ఒక వైసీపీలో చాలా పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ మీద గతంలో మాట్లాడిన అతను, అదేవిధంగా రైస్ మాఫియాకు సంబంధించిన నడిపిన వ్యక్తి, ఆయన థియేటర్లకు సంబంధించి వచ్చింది. ఆ సందర్భంగా ఇది ఒక పొలిటికల్ కక్షేమో అని భావించి ఉండొచ్చు కదా. ఎట్లా భావిస్తారు? 3 థియేటర్లు అతనికి ఉంది, 3 కాదు 10 థియేటర్లు ఉంటాయి. ఒక రాజమండ్రి ఊళ్ళో 10 థియేటర్లు ఉన్నవాడు మొత్తం రాష్ట్రాన్ని శాసించగలుగుతాడా? అతను చెప్తే నడుస్తుందా? రాజమండ్రిలోనే మీటింగ్ పెట్టారు. పెడితే ఎక్కడో పెడతాం, సంవత్సరానికి ఒక్కో చోట మీటింగ్ పెడతారు. ఆ రోజు అక్కడ పెట్టారు, పెడితే ఏమైంది? వాళ్ళు మీటింగ్ పెట్టిన రోజు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉందా? లేదు, అసలు అనుకోలేదు కదా. అనుకోనప్పుడు ఇంకా దాని గురించి ఎట్ట మాట, దీనికోసం వాళ్ళు చేశారని ఎట్ట అంటారు మీరు? ఇప్పుడు ఏ నలుగురు అయితే అన్నారో ఆ నలుగురు సినిమా ఉంది. హరిహర వీరమల్లు అప్పటికి డిసైడ్ అవ్వలేదు, కానీ ఆ నలుగురు సినిమా రిలీజ్ డిసైడ్ అయింది. ఏది ఆ టైంకి ఈ జూన్లో రిలీజ్ చేయాలని. కుబేరా ఉంది. కుబేరా ఆ నలుగురిది. వాళ్ళ సినిమా మీద వాళ్ళు పెట్టుకుంటారా? ఇప్పుడు సో నిజంగా ఇప్పుడు రూమరో నిజమో తెలియదు, కానీ ఆ నలుగురిలో ఉన్న వాళ్ళే ఈ స్ట్రైక్ ప్రోత్సహించిన వాళ్ళు. వాళ్ళ సినిమాను వాళ్ళు చేసుకుంటారా? ఇష్యూ ఏంటి అనేది ఎవరు పట్టించుకోవట్లా. ఇష్యూని గురించి మాట్లాడి ఇష్యూని సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు నా మీద పగబట్టారు, నేను మీ మీద పగబడతాను అనేది కరెక్ట్ కాదు. అంటే రిటర్న్ గిఫ్ట్ అని డైరెక్ట్గా అన్నారు కాబట్టి అది పగబట్టినట్టే కదా. కానీ మొదటి నుంచి సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్స్ ఇష్యూలో కానీ అన్నింటిలో కూడా మీరు ఎప్పుడు కూడా సమస్యల పరిష్కారం వైపుగా మాట్లాడారు, ప్రభుత్వాలతో సంబంధం లేదు. ఈసారి అసలు ఈ ఇష్యూ సాల్వ్ ఎలా అవుతుంది? థియేటర్స్ సమ్మె దాకా వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కదా. ఇండస్ట్రీలో ఇవాళ ఎక్కువ సమస్యలే లేవు, ఎందుకంటే ఆ 10 మంది చేతుల్లోనే ఉంది ఇండస్ట్రీ, ఇంకెవరి చేతుల్లో లేదు. 200 సినిమాలు రిలీజ్ అయితే 160-170 సినిమాలు చిన్నవాళ్ళు అయ్యి, వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యిందో డబ్బులు వచ్చినాయో పోయినో ఎవరికి సంబంధం లేదు. ఈ 10 మంది ప్రొడ్యూసర్ల చేతుల్లోనే పెద్ద సినిమాలు కానీ, మెయిన్ సినిమాలు కానీ, థియేటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఓటీటీలు కానీ, శాటిలైట్లు, డిజిటల్ కానీ అన్ని వాళ్ళ చేతులు, డబ్బింగ్లు కానీ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో వాళ్ళ సమస్య వాళ్ళు దానికి ఒక కౌన్సిలర్ని వాళ్ళు పెట్టుకున్నారు, వేరే రంగం పెట్టుకున్నారు. వాళ్ళు కూర్చుని వాళ్ళు తేల్చుకుంటారు. మీరు నేను మాట్లాడి తేల్చాల్సిన సంబంధం లేదు, సమస్య లేదు. ఈరోజు ఆ నలుగురికి సంబంధించి హరిహర వీరమల్లు అదే రిటర్న్ గిఫ్ట్ ఇది రావడము, దానికి సంబంధించి వెనక ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఉంది. ఇంత దూరం వెళ్ళిన సందర్భంలో ఆ నలుగురిలో కూడా ఒకరోజు ఫస్ట్ ఇది జరిగిన వెంటనే సాయంత్రానికి నలుగురిలో ఒకళ్ళు వచ్చేసి నాకు సంబంధం లేదు, నాకు 15 ఉన్నాయి థియేటర్లు, నాకు సంబంధం లేదన్నారు. నలుగురిలో ఇంకొక ఆయన వచ్చేసి రెండో రోజు నేను లేను, తూచి ఇందులో నాకు సంబంధం లేదన్నారు. ఇంతకే అసలు ఆ 10 మంది ఎవరు? ఇంకా అసలు వీళ్ళెవరికి సంబంధం లేకపోతే అందరూ అనుకున్నట్లుగా ఆ మాఫియాని నడుపుతుంది ఎవరు? సినిమాని గుప్పిట్లో పెట్టుకుంది ఎవరు? సినిమాని గుప్పిట్లో లేదమ్మా, ఇది వ్యాపారం. నేను నువ్వు చేసినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేకపోతే వాళ్ళ దగ్గర ఆర్టిస్టులు వచ్చారో, వాళ్ళ దగ్గర ఏం జరిగిందో మొత్తానికి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవటం వాళ్ళు తీస్తున్నారు. హీరోలందరికీ అడ్వాన్స్లు ఇచ్చారు. ఒక్కొక్కళ్ళకి వాళ్ళ 8-9 ఆఫీసులు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి. వాళ్ళ మెయింటెనెన్స్లు, వాళ్ళ ఆఫీసుల మెయింటెనెన్స్లు కానీ, వాళ్ళ ఒక్కొక్క పెద్ద ప్రొడక్షన్ మీరు చెప్తున్న 10 మందికి నెలకి ₹1,00,00,000 పైన అవుతుంది. ఇది మెయింటెనెన్స్, ఆఫీస్ మెయింటెనెన్స్. సో ఈ లెక్కన వాళ్ళు ఉంటే వాళ్ళు మరి అంత ఖర్చు పెట్టగలిగేది నేను మీరు చేయలేం కదా. మనకెందుకు లేనిపోని గొడవ? ఇప్పుడు ఆ థియేటర్లు ఉన్నాయి, థియేటర్లు నడవకపోతే నష్టం వస్తుంది. ఒకప్పుడు లాభాలు విపరీతంగా సంపాదించున్నారు వాళ్ళు పోయినా పర్లేదు వాళ్ళకి. అప్పట్లో నెలకి 12 కోట్లు 20 కోట్ల చొప్పున సంపాదించారు వాళ్ళు. సో ఇవాళ 2 కోట్లు 3 కోట్లు పోయినా వాళ్ళు తట్టుకోగలరు.